అందరికీ నమస్కారం. ఈరోజు జరిగినటువంటి జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ యొక్క చిలకలూరిపేట ప్రజాగళం సభ మరి నేల ఈనిందా, సముద్రం పొంగిందా, సునామీ వచ్చిందా, జన సునామీ వచ్చిందా అన్న రీతిలో కన్నుల పండగగా జరిగితే వైసీపీ తాడేపల్లి కంపించిపోయింది. ఎప్పటికప్పుడు ఆ సభని ఏ విధంగా అడ్డుకుందాం, ఏ విధంగా విఫలం చేద్దామని ఆఖరికి ఈ భారతదేశంలో హైయెస్ట్ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు వచ్చిన సభకి పోలీసులను కూడా కంట్రోల్ చేయకుండా 10 కిలోమీటర్ల అవతలే సభకు వస్తున్న బస్సుల్ని, ఆటోల్ని ఆపేయటం, అది ఆ ఆటంకాల్ని దాటుకొని ప్రజలు 15 కిలోమీటర్లు కూడా నడిచి వచ్చారంటే తాడేపల్లి కంపించిపోతూ ఉంది. కంపించబట్టే జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ మొత్తం బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు, ట్వీట్లు ఇస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, గ్రీన్ మ్యాట్లు పెట్టి సిద్ధం సభలు జరిపే వైసీపీకి, గ్రీన్ మ్యాట్లు పెట్టి సభలు జరుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఇవాళ సునామీని చూసి మరి వైసీపీకి గుండెలు జారిపోయినాయి. దానికే ప్రధానమంత్రి గారు ఇంకా స్టేజీ దిగల. బ్లూ మీడియాలో, సాక్షి మీడియాలో మొత్తం పేటీఎం బ్యాచ్ అందరూ డ్యూటీ ఎక్కేశారు. మొత్తం డ్యూటీ ఎక్కేసి మధ్యాహ్నం నుంచే తాడేపల్లిలో పేర్ని నాని లాంటోడికి, అంబటి రాంబాబు లాంటోడికి, లేదంటే ఇంకా కొంతమందికి బిర్యానీ ప్యాకెట్లు పెట్టి కూర్చోబెట్టారు. అక్కడ మీరు మధ్యాహ్నం బిర్యానీ తిని ఇక్కడే కూర్చోండి, అక్కడేమో లక్షల మంది సభకు తరలొస్తున్నారు. ఈ ఫ్రీ బిర్యానీ తిన్నటువంటి పేర్ని నాని టీవీ ముందుకొచ్చి ఏంటంటో మాట్లాడాడు. నేను అడుగుతా ఉన్నా, సిద్ధం సభలకి గ్రీన్ మ్యాట్లు పెట్టి 1,00,000 మందిని 10 లక్షలు వచ్చినట్టు చూపించుకుని పెద్ద ర్యాంప్ వాక్ చేసి జగన్మోహన్ రెడ్డి ఒక మేల్ మోడల్ లాగా చేతులు ఊపుతూ, నడుము ఊపుతూ చేసినటువంటి సిద్ధం సభకి ప్రజల ఆశీస్సులతో జరిగినటువంటి చిలకలూరిపేట సభకి పొంతన ఉందా జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా, పేరుని అని అడుగుతా ఉన్నా. మీకు కళ్ళు ఇవాళ బైర్లు కమ్మిని, కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి జరుగుతున్న విజువల్స్ని, ఫ్యాక్ట్ని, మీ ఇంటెలిజెన్స్ తీసినటువంటి విజువల్స్ని, మీ సాక్షి మీడియా తీసిన డ్రోన్ కెమెరా షాట్స్ని, మీ బ్లూ మీడియా తీసిన డ్రోన్ కెమెరా షాట్స్ని మీరు పరిశీలన చేసుకోండి. అది చూసే మీకు ఇవాళ ప్యాంట్లు తడిసిపోయినాయి, గుండెలు జారిపోయినాయి, తాడేపల్లి కదిలిపోయింది. కాబట్టే మిమ్మల్ని మధ్యాహ్నం నుంచే బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి రెడీ చేశారు. దానికి తిన్నది అరిగేలాగా పేరుని అనేవాడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఒక ప్రధానమంత్రి సభలో లెగిసి ఆయనకి మైకి ఇవ్వకుండానే పోలీసుల వైఫల్యాన్ని
చూసి టవర్లు ఎక్కినటువంటి వాళ్ళని ఒక ప్రధానమంత్రి కంట్రోల్ చేయటం అనేది భారతదేశంలో ఎప్పుడన్నా జరిగిందా? ఎక్కడా లేదు. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఇది ఒక చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి సభ. ఈ సభతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి 160+ అసెంబ్లీలో 20+ పార్లమెంట్లో కంట్రీ వైడ్ ఎన్డీఏ 400+. నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పారు, ఎన్నికల నగరా మోగినాక మొదటి సభ సూపర్ హిట్టు, జగన్ ఫట్టు. దానికి గుండెలు బేజారైపోయి ఇంకో నెల తర్వాత ఊరొదిలి పారిపోయే వైసీపీ పేటీఎం బ్యాచ్ ఇప్పుడే సూట్ కేసులు సర్దుకుంటున్నారు. ఎప్పుడెప్పుడు జంప్ అయిపోదామా ఈ స్టేట్ను వదిలి, దాచేసిన డబ్బు ఎక్కడికక్కడ బంకర్లోకి వెళ్ళిపోయిన డబ్బుని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి చూస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి నువ్వేం చెప్పావు ఎన్నికల ముందు? నాకు 25 ఎంపీలు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తెస్తానన్నావు, బైఫర్గేషన్ యాక్ట్లో ఉన్నాయి తీసుకొస్తానన్నావు. 33 సార్లు ఢిల్లీ వెళ్ళిన నువ్వు ఏమి తెచ్చావో రాష్ట్ర ప్రజలకి వైట్ పేపర్ రిలీజ్ చేసే సత్తా నీకుందా? 33 సార్లు ఢిల్లీ వెళ్ళినట్టు నువ్వు ఏ రోజన్నా ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ పని మీద కేంద్రాన్ని మన రాష్ట్ర సమస్యలు అడిగాను, కేంద్రం ఈ పనులు చేస్తానంది అని ఏ రోజైనా చెప్పావా అని జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఎంతసేపు నీ బాబాయ్ హత్య కేసులో, వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నన్ను అరెస్ట్ చేయొద్దు, వివేకానందరెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు, నా మీద ఉన్నటువంటి సిబిఐ కేసులో ఆలస్యం చేయండి, ఎంతసేపు ఈడీ కేసులు నా మీద రానియకుండా చూడండి, గతంలో సీజ్ చేసిన ఆస్తులు రిలీజ్ చేయండి, ఎంతసేపు నీ సొంత కేసుల పని తప్పితే ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాలు నువ్వు కేంద్రంతో మాట్లాడావా జగన్ రెడ్డి? ఇవాళ నోరు ఇప్పే సమయం ఆసన్నమైంది. నువ్వు నోరు తెరవాలి, లేదంటే తెరిపిస్తావు నీ చేత. నువ్వు తెరవకపోతే నీకు తెరిపిస్తాం. ఇవాళ మోడీ గారు రాష్ట్రంలో అడుగుపెట్టిన వేళ విశేషం, చిలకలూరుపేట సభలో అడుగుపెట్టిన వేళ విశేషంతో నీ ఆటలు కట్టు, నీ వైసీపీ ఫట్టు, నీ పని అయిపోయింది జగన్ రెడ్డి. దాన్ని నువ్వే ఒప్పుకున్నావు. ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంక్లేవ్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓడిపోతే నేను ఆనందంగా వెళ్ళిపోతాను, నేను సంపాదించిన డబ్బుతో ఒప్పుకున్నావు. తెలుగుదేశం హయాంలో మీ పేరు నాని మాట్లాడుతున్నాడు, లేదంటే మీ వైసీపీ పేటీఎం గాళ్ళు మాట్లాడుతున్నారు, మీ అమ్మడి రాంబాబు ట్వీట్లు ఇస్తున్నాడు. నేను అడిగేదానికి సమాధానం చెప్పు. తెలుగుదేశం హయాంలో ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి, ఎన్నిసార్లు రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు, పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్ట్ని, అలాగే ఈ రాష్ట్రంలో ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ని, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని, ఎన్నో సంస్థలు తీసుకొస్తే నువ్వు నాశనం చేసావు 5 సంవత్సరాలు. చంద్రబాబు గారు తెలుగుదేశం హయాంలో 71%
పోలవరం పనులు పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీది. కేంద్రం సహకారంతో నాశనం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది.